సార్ వీటికి. చూడండి పౌడర్ ఇంతలా వేస్తున్నారు. ఇది వేసి ఇప్పుడు వేసుకొని వచ్చినాయి. పౌడర్ అస్సలు ఎంతలా వేయకూడదు. ఎర్రగా పీకపోతుందేమో అని మెయిన్ గా ఈ తొడల దగ్గర, ఈ సంకల దగ్గర, మెడల దగ్గర పౌడర్ అస్సలు పోయకూడదు. సరే సార్. ఇంకా గుల్లలు ఎక్కువ అవుతాయి, ర్యాషెస్ వచ్చేస్తాయి. సరేనా? దీనికి మాయిశ్చరైజింగ్ లోషన్, బాడీ లోషన్ అప్లై చేసుకోవాలి. సరేనా? అప్పుడు చర్మం పగలకుండా ఉంటది. పౌడర్ అస్సలు 1 సంవత్సరం వయసు వచ్చేంత వరకు వాడకూడదు. అండ్ మీరు ఏం చేస్తున్నారు, 10 రోజులు అవుతుంది డెలివరీ అయ్యి, అప్పుడే పాపకి ఆవు పాలు పట్టిస్తున్నారు. రేతులే సార్ పట్టింది. ఎక్కువ ఏడుస్తా ఉంటే తల్లిపాలు వస్తున్నాయి కాబట్టి తల్లిపాలే పట్టించండి మా. ఆవు పాలు అస్సలు 1 సంవత్సరం వయసు ఉండే పిల్లలు, లోపల ఉండే పిల్లలకి ఆవు పాలు అస్సలు పట్టించుకోండి. సరేనా? లేదంటే నేను చెప్పినట్టు రక్తహీనత వస్తుంది. అదేమో కూడా అన్నారు కదా, అది ఒకటి రాసి ఉండి ఇది పూసేది బాడీ లోషన్, బాడీ లోషన్ ఇస్తాను. సరేనా? ఆవు పాలు తాపించద్దండి. తల్లికి మంచి ఆహారం పెట్టండి, పత్యం గితం ఏం పట్టకుండా. తల్లికి బాగా నీళ్ళు తాగమని చెప్పండి, ఫ్రూట్స్ తినమని చెప్పండి, నాన్ వెజ్ పెట్టండి, కావాలంటే బాగా రెస్ట్ తీసుకోమని చెప్పండి, పాలు పట్టిస్తా ఉండమని చెప్పండి. పాలు అవే వస్తాయి. సరేనా? ఆవు పాలు, గేదె పాలు ఏం పట్టించద్దండి సంవత్సరం వయసు వచ్చేంత వరకు. ఓకే.